హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల డిఏ బకాయిలు 28 ఇన్‌స్టాల్‌మెంట్‌లలో ఎంత వస్తుందనేది తెలుసుకుందాము. మరి ఒక్కొక్కరికి ఎంత వస్తుంది, ఎవరికి ఎంత వస్తుందనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగులకు 3.64% డిఏ మంజూరు. బకాయిలు 18 నెలల వాయిదాల్లో మీ బకాయిలు ఎంత? వాయిదా ఎంత వస్తుంది? పూర్తి వివరాలైతే ఈ విధంగా చూద్దాము. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 3.64% కరువు భత్యం డిఏ మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ డిఏ అనేది జనవరి 1, 2023 నుంచి వర్తిస్తుంది. బెండింగ్‌లో ఉన్నటువంటి బకాయిలను 18 నెలల వాయిదాలలో సమాన వాయిదాల్లో చెల్లించనున్నారనమాట. ఆన్‌లైన్ కాలిక్యులేటర్ల ద్వారా ఉద్యోగులు తమకు రాబోయే నెలవారీ వాయిదా ఎంత అనేది సులభంగా తెలుసుకోవచ్చు. అదెలా అనేది చూద్దాము. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కరువు భత్యం డిఏపై ప్రభుత్వం తీపి కబురు అందించింది. పెండింగ్‌లో ఉన్న డిఏలలో భాగంగా 3.64% డిఏను మంజూరు చేస్తూ అధికారికంగా జీవో విడుదల చేసింది. ఈ పెంపు అనేది జనవరి 1, 2023 నుంచే వర్తించనుండటంతో ఉద్యోగులకు దాదాపు 18 నెలలకు పైగా బకాయిలు అందనున్నాయి. అయితే ఈ బకాయిల మొత్తాన్ని ఒకేసారి కాకుండా 18 సమాన వాయిదాలలో ఇన్‌స్టాల్‌మెంట్ రూపంలో అయితే ఉద్యోగుల ఖాతాలో జమ చేయనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రతి ఉద్యోగి తమకు రావాల్సిన మొత్తం బకాయి ఎంత? నెల నెలా వాయిదా కింద ఎంత అందుతుంది అనే విషయాలను స్పష్టత కోసమైతే ఆన్‌లైన్ క్యాలిక్యులేటర్లను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా మీ బకాయిలను మీరే లెక్కించుకోండి. ఇలా ఉద్యోగ సంఘాలు, ఉద్యోగుల సమాచారం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన ఆన్‌లైన్ డిఏ బకాయిల క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించి మీ బకాయిలను సులభంగా తెలుసుకోవచ్చు. దానికోసం మీరు కొన్ని ప్రాథమిక వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ప్రస్తుత మూల వేతనం, ఈ రోజు నాటికి మీ బేసిక్ ఎంత ఉందో నమోదు చేయాలి. రెండోది ఇంక్రిమెంట్ నెల, ప్రతి ఏటా మీకు ఇంక్రిమెంట్ ఏ నెలలో వస్తుందో ఎంచుకోవాలి. మూడోది ప్రత్యేక ఇంక్రిమెంట్లు, మీరు 6, 12, 18 సంవత్సరాల ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ ఏఏఎస్ ఇంక్రిమెంట్లు పొంది ఉంటే ఆ వివరాలు నమోదు చేయాలి. నాలుగోది సిపిఎస్ ఆర్ జీపీఎఫ్, మీరు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ పరిధిలోకి వస్తారా లేదా జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ పరిధిలోకి వస్తారా అనే విషయాలను ఇవ్వాలి. దీని ఆధారంగా బకాయిలపై వర్తించే మినహాయింపులు లెక్కించబడతాయి. ఐదోది సరెండర్ లీవ్, మీరు ఈ మధ్య కాలంలో సరెండర్ లీవ్ తీసుకొని ఉంటే ఆ వివరాలు నమోదు చేయాలి. ఈ వివరాలు ఇవ్వగానే క్యాలిక్యులేటర్ ఆటోమేటిక్‌గా జనవరి 2023 నాటికి మీ బేసిక్ పే ఎంతో లెక్కించి అప్పటి నుంచి మీకు ప్రతి నెల మీకు రావాల్సిన అదనపు డిఏను గుణిస్తుంది. ఉదాహరణతో సులభంగా అర్థం చేసుకుందాము. ఒక ఉద్యోగి వివరాలతో ఈ లెక్కింపు ప్రక్రియను పరిశీలిద్దాము. ప్రస్తుతం బేసిక్ పే అనేది 60,000 అనుకుందాము ఒక వ్యక్తికి. క్యాలిక్యులేటర్ ఇంక్రిమెంట్ల ఆధారంగా జనవరి 2023 నాటికి బేసిక్ పేను 55,000గా లెక్కిస్తుంది. ఆ నెల పాత డిఏ ప్రకారంగా మీరు అందుకున్న మొత్తం 3.64% డిఏ ప్రకారంగా మీకు రావాల్సిన మొత్తం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని క్యాలిక్యులేటర్‌కు లెక్కిస్తుంది. ఇలా జనవరి 2023 నుంచి నేటి వరకు ప్రతి నెల ఉన్న తేడాను కూడితే మీకు రావాల్సిన మొత్తం అంటే గ్రాస్ అరియర్స్ అమౌంట్ అనేది వస్తాయి. ఉదాహరణకు ఇది రూ. 61,340 అనుకుందాము. మీరు సిపిఎస్ ఉద్యోగి అయితే ఈ బకాయిలు 10% మీ ఖాతాకు జమ అవుతుంది. అంటే ఆరు ఆరు వేల రూ. 134 సిపిఎస్ మినహాయించబడుతుంది. మినహాయింపులు పోగా మీకు అందే వాస్తవ బకాయి అమౌంటు రూ. 55,206. ఈ వాస్తవ బకాయిని ప్రభుత్వం 18 సమాన వాయిదాల్లో చెల్లిస్తుంది. ప్రతి నెల అందే వాయిదా రూ. 55,206 డివైడెడ్ బై 18 అంటే రూ. 3,067. కాబట్టి ఈ ఉదాహరణలోని ఉద్యోగికి ప్రతి నెల జీతంతో పాటు అదనంగా రూ. 3,067 చొప్పున 18 నెలల పాటు అందుతుంది. ఆనందం, సంతృప్తి. పెండింగ్‌లో ఉన్న డిఏలను ప్రభుత్వం విడుదల చేయడంపై ఉద్యోగులు ఒకవైపు హర్షం వ్యక్తం చేస్తూ ఉండగా, బకాయిలను ఒకేసారి చెల్లించకుండా 18 వాయిదాలుగా విభజించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి బకాయిలు అందితే కుటుంబ అవసరాలకు, ఆర్థిక ప్రణాళికకు ఉపయోగపడతాయి. ఇలా వాయిదాల్లో ఇవ్వటం వల్ల దాని ప్రయోజనం పూర్తి స్థాయిలో అందదు అని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. గమనిక, ఇప్పుడు పైన పేర్కొన్న అంకెలు మాత్రము ఉదాహరణ కోసం మాత్రమే అండి. మీ బేసిక్ పే ఇవన్నీ కూడా మీరు ఎంత అనేది మీ ఓన్‌గా ఇవ్వాల్సి అయితే ఉంటుంది.